కరివేపాకు రైస్ అంటే కొత్తిమీర పొడి కూడా వేసాను. కొంచెం కొంచెం కరివేపాకు పొడితోటి చేసేసుకోవచ్చు. కానీ ఇది కూడా వేగించి కొంచెం పచ్చిది వేగించి వేద్దాం ఇంకా రుచిగా ఉంటుందేమో అని. ఇది జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ధనియాలు అలా పొడి చేసేసుకున్నాను. ఇది డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు అవుతుంది. ఇప్పుడన్నా కూరలు లేని రోజున మనకి ఏమీ కూరలు తినాలనిపించినప్పుడు ఇంత పొడి వేసుకుని ఇలాగే తాగిని పెట్టేసుకుంటే రైస్ సరిపోతుంది, బాగుంటుంది. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేయట్లేదు. ఉల్లిపాయలు వేస్తే అంత పెద్ద బాగోదేమో అని నేను మొత్తం కరివేపాకు పొడించి వేసి అది శనగపప్పులు అన్నీ వేగించేసి ఆ పొడి మీద కలిపేసి ఆ పొడి అలా ఉంచుకుని వేడివేడి అన్నంలో కలుపుకుంటునేలాగా చేసేదండి. మాట మధ్యన అలా చేయలేదు, ఎప్పటికప్పుడు చేసుకుందాం అన్నట్టుగా అలా ఉంచి కట్టేసి పొడియాలన్నీ వేసేసాను కదా. ఇప్పుడు పేస్ట్ కూడా కొంచెం వేద్దామని. ఇది కరివేపాకు రైస్. దీంట్లో జీడిపప్పులు అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇది ఆరగవాను, అందరికీ రీస్ అవ్వట్లేదు కదా. 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా 5 తినేయాలి, ఇది తినేయాలి, 100 ఏళ్ళు బతికేయాలి అనుకుంటే రీస్ వస్తాయేంటి? ఒక గ్లాసులు పాలు, 2 ఖర్జూర పళ్ళు తిని బతికే వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు. ఏంటో రకరకాల మేతలు తినేసి అంట 100 ఏళ్ళు, 120 ఏళ్ళు బతికేద్దాం. 50 ఏళ్ళ కన్నా బతికితే ఇంకా నరకమే నరకం. 60 ఏళ్ళు బతికాక అనవసరం, ఎవరికైనా నచ్చం. ఇంట్లో పిల్లలకే నచ్చం, ఈదురు వాళ్ళకే నచ్చం, ఎవరికే నచ్చం. వాళ్ళ పనులు వాళ్ళే, మన పనులు మనకి. మన మాటలు నచ్చుతుందా? ఎవరి పిల్లలైనా కానీ, ఏ పిల్లలకైనా మన మాట నచ్చదు. వాళ్ళు చేసి పనులు వాళ్ళు చేసుకుంటారు అంతే. ఇంట్లో పిల్లలకి వాళ్ళకే సలహా చెప్పి రోజులు కాదు. ఐస్ పెట్టేస్తారు, అందరూ ఎదురుకుంటే ఐస్ పెట్టేస్తారు. తర్వాత ఏదో ఎక్కేస్తారు అన్నట్టు అలా జరుగుతుంది. అంత అలవాహం అంతా అది. కొత్తిమీర రైస్ ఇవాళ ఏంటో అసలు అన్నమే తినబుద్ధి లేదు ఒకసారి. టిఫిన్ ఇవాళ ఏమి ఇంకా కరివేపాకు పొడి, కొత్తిమీర పొడి, ఇది పొడి వేసుకున్నాను. ఇలాగా కొంచెం పచ్చిది కూడా వేసాను, వేసేస్తుంది. అదే అండి రైస్. మా బుట్ట పిల్లలు ఉన్నారు మా పక్కన, వాళ్ళకి కూడా కొంచెం రుచి చూపించి వాళ్ళ అమ్మని అదే చేసుకోమని చెబుతున్నాం. రోజు క్యాన్మెట్లకు అన్నం తింటలేదంట. రోజు వెరైటీలు అవుతున్నారు. ఆడేది ఆ వెరైటీలు చేసి పెట్టమ్మా, ఇలా కరివేపాకు రైస్, కొత్తిమీర రైస్ చేస్తే వాళ్ళు తింటారు అని చెబుతున్నాం అన్నమాట. ఇదండి వస్తామంటే కొంచెం జీడిపప్పు పైన వేసుకొచ్చేమో, లేకపోతే ఇలా తినేయచ్చు. చాలా బాగుంటుంది. వేడిగా చేసుకుని తింటే వేడి కాకపోయినా బాగానే ఉంటుంది. అది మీకు పచ్చిదే అక్కర్లేదు. ఇదిగో ఈ పొడి ఉంచుకుని, ఇది పొడి ఉంచుకుని అల్లం బట్టి పచ్చిది వేసుకుంటే, అల్లం పిజ్జిలో పెట్టుకోవచ్చు అనుకోండి. ఎందుకంటే పిజ్జిలో వద్దంటున్నారు కదా. అప్పటికప్పుడే కొంచెం ఇంత ముక్క కొట్టుకుని తాలింపులు వేసేసుకుంటుంది. ఇవన్నీ ముందు శనగపప్పు, అన్ని కరివేపాకు, 2 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కావాలంటే వేసుకుంటే లేదు. ఎగుతూ ఉంటే కరివేపాకు కూడా పచ్చికరివేపాకు సన్నంగా తరిగేసి తాలింపులు వేసేసామనుకోండి, మంచి వాసన వస్తుంది. ఇది వస్తుంది వాసన. ఉంటే ఇలాగా అరగంటలో అయిపోతుంది. అరగంటలో కుక్కర్ 1/2 గంట 20 నిమిషాల్లో కోతేస్తుందా. అది ఆగాల. అయ్యాక అప్పుడు గంట మొత్తం అన్నీ మనం రెడీ చేసుకుని తాలింపు పెట్టుకుని గిన్నెలో తీసుకునేటట్టుకి గంటలో రెడీ. కూర అక్కర్లేదు, ఇది తినేసి కొంచెం పెరిగేసుకుని శుభ్రంగా కొత్తిమీర పచ్చడి ఉంటుంది. లేకపోతే కరివేపాకు పచ్చడి ఉంటాయి మన ఇంట్లో, ఆవకాయలు ఉంటాయి. పెరుగులో కొంచెం నంచుకుని అమ్మ తినేస్తే గుప్పుడు ఇది తిన్నాం అనుకోండి. వెరీ గుడ్గా అయిపోతుంది మనకి భోజనం. అది మా పని అమ్మాయి సహం, నా సహం. సాయంత్రం ఏదైనా పట్టు వేసుకుంటాము. లేకపోతే అది
ఇది కొత్తిమీర రైస్.